ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఉంటే ఎలా చూడు, కొంచెం ఆగుంటే పాపం పిచ్చిది చేతిలో ఉన్న నీళ్లు ల్యాప్టాప్ మీద పోసేసుండేది. సమయానికి అరటి తొక్క మీద కాలేసింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత ప్రాబ్లం అయ్యేది. అయినా దర్శన్ రూమ్ లోకి మీరిద్దరూ రావచ్చా? తప్పు కదూ. తీసుకెళ్ళు. అమ్మే పోదాం పోదమ్మే, ఎడనడం మంచిది కాదు, పోదా. అమ్మ శరణ్య, ఈ అనన్యని ఇలాగే వదిలేస్తే ఇంట్లో మరిన్ని సమస్యలకి కారణమవుతుంది. కానీ పాపం పిచ్చిది కదా అత్తయ్య గారు. ఎర్రబిడ్డ పిల్ల బుగ్గ చెమ్మ చిక్క చారడేసి మొగ్గ. ఏందమ్మే నువ్వు పాడే పాటకి నువ్వు వాడే ఆటకి సంబంధం లేకుండా ఉండదు. నువ్విట్ట సంబరంగా ఉండవంటే ఏదో మంచి విషయమే నీకు తెలిసినట్టుండది. నన్ను గాని అమ్మమ్మని చేస్తా ఉండవా ఏమి? అబ్బో సంబరం చాలానే ఉందే. అయినా నేను ఇంట్లో పిచ్చిదల్లా నటిస్తున్నాను కానీ నువ్వు ఆల్రెడీ పిచ్చి పట్టి తిరుగుతున్నావు కదా. ఏందమ్మి అట్ట అంటుండవు? స్కిప్పింగ్ ఆడే దాని దగ్గరకు వచ్చి ఏ బుర్ర తక్కువదైనా నెల తప్పావా అని అడుగుతుందా నీలాగా? కరెక్టేనమ్మే, అది పాయింటే. ఇంతకి కాఫీ ఎట్ట ఉండదే? అయ్యో, ఏందమ్మే కాఫీ నా మొహంలాగా ఉండదని ఇట్ట మొఖాన్ని కొట్టి చెప్పాలా? ఏందమ్మి నీ పిచ్చి చేష్టలో? పెదమా కాఫీలో ఉప్పు సరిపోయిందా? ఓహో ఇదే సంగతే. లేదమ్మే కొంచెం తక్కువ ఉండదు. ఈసారి తెచ్చేటప్పుడు కాఫీలో 1 కిలో ఉప్పు కలిపి తీసుకొస్తాలే. ఏందమ్మే? అబ్బా ఏందే? ఎత్తుకో. చీరలో ఉన్నప్పుడు ఓసారి ఎత్తుకుంటే ఎట్ట అవుతుంది? ఆయన ఎత్తుకునే దానికి నువ్వేమైనా చిన్నపిల్లవా ఏంది? ఎత్తుకుంటావా లేదా? సరే, నన్ను ఎత్తుకోనంటున్నావు కాబట్టి నీకు కాఫీ ఇస్తా. చెప్పు. నీ పీక పీకేస్తా. ఏ అయ్యో, ఈ పిల్లకి పిచ్చి మళ్ళీ ఎక్కువైనట్టుంది. అక్క, ఒకసారి అనన్యని సరిగ్గా అబ్జర్వ్ చెయ్యి. అది నీకు నిజంగా పిచ్చిలాగే అనిపిస్తోందా? అవునానందా, అది పిచ్చే కదా? కాదక్క, పిచ్చి పడితే మనుషుల్ని అంత బాగా గుర్తుపడతారా? అన్ని విషయాల్లో తను మామూలుగానే ఉంటుంది. ఎప్పట్లాగానే తను రెడీ అవుతోంది. ఆకలేస్తే ముప్పొద్దులా బాగానే తింటుంది కదా. అవును, మరి ఎందుకు తాను ఎప్పట్లాగా ఉండకుండా అలా వేరేలాగా ప్రవర్తిస్తోంది? తనకేమేమి ఉంటుంది ఆనందా? అనన్యని ఏ దయ్యమో పట్టుకునుండాలి, లేదా ఏదో గాలి సోకి ఇలా ప్రవర్తిస్తూ ఉండాలి. ఖచ్చితంగా తనలో మరో మనిషెవరో దూరైనా ఉండాలక్కా. అవునానందా, నువ్వు చెప్తోంది నిజమే అనిపిస్తోంది. ఇప్పుడేం చేద్దాం ఆనందా? దీనికి ఏదో ఒక పరిష్కారం చూడాలి కదా.
భూతవైద్యుడు కూడా కబురు పెట్టానక్క. మరి కాసేపట్లో వచ్చేస్తాడు. హ, అనన్యకి పట్టిన దయ్యాన్ని వదిలించేస్తాడక్క. ఆ భూతవైద్యుడు వచ్చేలోపు మనం వెళ్ళి ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్పి సిద్ధంగా ఉంచుదాం. లేదంటే కంగారు పడతారు. అవునానంద, పద. ఉమ్. अटक माझी सटकले 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 ఆయనే భూతరాజు గారని చాలా ఫేమస్ భూతవైద్యుడు. ఎలాంటి దయ్యమైనా ఆయన ముందు దాసోహం అవ్వాల్సిందే. ओम क्लीम हम अटक माझी सटकले 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 भू ఆకర్షణ ఆకర్షణ గృహోపకారం అపకారం. భూతరాజు గారు అక్కడే ఆగిపోయారేంటి? పర్వాలేదు, లోపలికి రండి. నేను ఆగింది మొహమాట పడో సిగ్గుపడో కాదు. దయ్యం 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 తాలూకా వైబ్రేషన్ ని గమనిస్తున్నా. ఉంది ఉంది దయ్యం స్థావరం కట్టుకొని ఇంట్లోనే ఉంది. నేను చెప్పాను కదక్క, ఇది దయ్యం తాలూకు ప్రభావమేనని. అవునానంద, క్లీం ఝిం హం ధ్రం హోం ధీం అటక్ మాజీ సటక్లీ. अटक माझी सटकले हटा मेरी सटकले सटक मेरी सटकली.